ప్రభుత్వం అధికారంలోకి ఏర్పాటైన ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయలేదని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కిరణ్ ఆరోపించారు. యువగలం పాదయాత్రలో లోకేష్ జీవో 77ను రద్దు చేస్తామని హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో కిరణ్ మాట్లాడారు. బస్సులో ప్రయాణించే విద్యార్థులకు బస్ పాసులు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే వచ్చే నెలలో విజయవాడలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ రోజు రాష్ట్రంలో ఏ కాలేజీకి వెళ్ళినా వాళ్ళు ఎగ్జామ్స్ రాయాలి అంటే ఫీజులు కట్టాల్సిందని చెప్పి యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయి. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని స్కాలర్షిప్ని విడుదల చేయాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా యువగలం పాదయాత్రలో లోకేష్ గారు జీవో నెంబర్ 77ని నేను అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో రద్దు చేస్తానని మాట ఇచ్చారు. కానీ ఈరోజు సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఈరోజు ఆ జీవో జోలికి వెళ్ళట్లేదు. ఎంటెక్, ఎంసీఏ, ఎంబీఏ, పీజీ కోర్సులు కౌన్సిలింగ్ జరుగుతున్నాయి. ఈరోజు జీవో నెంబర్ 77 రద్దు చేయకపోతే ప్రైవేట్ కాలేజీల్లో, ఎయిడెడ్ కాలేజీల్లో చదివేటువంటి పీజీ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు ప్రభుత్వం. కాబట్టి ఆ జీవోని వెంటనే రద్దు చేసి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని కోరుతున్నాం. శ్రీశక్తి పేరుతోటి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ ఉచిత బస్సుని ఇచ్చారు, స్వాగతిస్తున్నాం. ఈరోజు ట్రావెలింగ్ చేసే విద్యార్థికి బస్ పాసులు కూడా ఉచితంగా ఇవ్వాలని చెప్పి మేము ఎస్ఎఫ్ఐగా కోరుతున్నాం.